కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న రాజ్ భవన్లకు పేరు మార్చింది. అధికారికంగా గవర్నర్లు నివాసం ఉండే వాటిని రాజ్ భవన్లు అంటారు. ఇక నుంచి రాజ్ భవన్లను లోక్ భవన్లుగా సంబోధించాలంటూ కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అధికార, అనధికార జాబితాలు, పత్రాలతో పాటు మీడియా కూడా లోక్ భవన్లుగా పిలవాలని స్పష్టం చేసింది. లోక్ అంటే ప్రజలు అనే అర్థం వస్తుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాజ్ భవన్ అనే పేరు ఎలా వచ్చిందంటే, మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గవర్నర్లు నివసించే కార్యాలయాలు ఉన్న భవనాలను రాజ్ భవన్లుగా వ్యవహరిస్తున్నారు. రాజ్ అంటే అధికారిక అనే అర్థం ఉంది. అందుకే 7 దశాబ్దాలకు పైగా రాజ్ భవన్ గానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక స్థానంగా కూడా వీటికి గుర్తింపు ఉంది. దేశానికి రాష్ట్రపతి ఎలా ప్రథమ పౌరుడు, గవర్నర్ కూడా అలాగే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. ఇది రాజ్యాంగం ప్రకారం దక్కిన హోదా. గవర్నర్ నివాసం ఉండే రాజ్ భవన్ లోనే కార్యాలయం ఉంటుంది. అక్కడి నుంచే ఆయన విధులు నిర్వహిస్తారు. ఈ భవన్ లో సువిశాలమైన ప్రాంగణాలు, ఆట స్థలం, విందులు ఇచ్చేందుకు విశాలమైన పచ్చిక వనాలతో కూడిన ఏర్పాట్లు, కారిడార్లు వంటివి ఉంటాయి. కొన్నాళ్లుగా గవర్నర్ల వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రాల్లో ఏకఛత్రాధిపత్యంగా ఉంటున్నారంటూ ఇటీవలే సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్పటి ఏపీ గవర్నర్ రామ్లాల్ కేంద్రం ఆదేశాల ప్రకారం రద్దు చేశారు. దీంతో ఎన్టీఆర్ గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వీరు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రాల హక్కులను దెబ్బతీస్తున్నారంటూ గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్రాలకు మరిన్ని హక్కులు కల్పించాలంటూ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ను స్థాపించారు. వాస్తవానికి గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతుందనే వాదన 1950ల నుంచే ఉంది. గవర్నర్లు అనేక విమర్శలు ఎదుర్కొంటున్న రాజ్యాంగం ప్రకారం వారికి ప్రత్యేక అధికారాలు, గౌరవం దక్కుతున్నాయి. తాజాగా రాజ్ అనే పదం తీసేయడం వెనుక గవర్నర్ల వ్యవస్థపై ప్రస్తుతం వస్తున్న విమర్శల నుంచి కేంద్రం కొంతమేరకు బయటపడే వ్యూహం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్పు చేశారు.